అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళని మ్యాక్సిమం మీ గ్రూప్స్, మీ వాట్సాప్, ఫేస్బుక్ రకరకాల గ్రూప్స్లో కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. మన కంటెంట్ గురించి చెప్పండి నచ్చితే. సో యాక్చువల్లీ నిన్న ఒక ఇష్యూని మనం అర్జెంట్ డిస్కస్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గంలో, తన సొంత నియోజకవర్గంలో తన సొంత ఫ్యామిలీ వ్యవహారాలు చాలా మాట్లాడారు. బహుశా మాట్లాడకుండా ఉండాల్సిందేమో అనిపించింది. ఎందుకంటే జనం ఈ రోజుల్లో అంత దద్దమ్మలు, అంత తెలివి తక్కువ వాళ్ళు, అంత పనికిమాలిన వాళ్ళు కాదు. తెలుస్తుంది. ఇప్పుడు సిబిఐ ఛార్జ్షీట్లో ఏం చెప్పింది, సిబిఐ చెప్పిన అంశాలనే సునీత గారు మాట్లాడుతున్నారు, షర్మిల గారు మాట్లాడుతున్నారు, సౌభాగ్యమ్మ గారు లేఖ రాశారు. సిబిఐ చెప్తుంది, సొంత కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇంకెవ్వరు కూడా అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, సాక్షి పత్రిక, సజ్జల రామకృష్ణారెడ్డి గారు తప్ప ఇంకెవ్వరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయట్లా. సాక్షి పత్రిక ఆయన సొంతమే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన సొంత మనిషే. వాళ్ళ తప్ప ఇంకెవరు కూడా, ఈవెన్ ఆ పార్టీలో కూడా ఇంకెవరు ఈ కేసు గురించి మాట్లాడట్లా. సో అటువంటిది ఆ సొంత నియోజకవర్గంలో తనే వెళ్ళి అనవసరంగా అవినాష్ చాలా చిన్నపిల్లాడు, అతన్ని బుక్ చేయాలని చూస్తున్నారు, తర్వాత షర్మిల గారు కట్టుకున్న చీర గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ప్లస్ చంద్రబాబు గారితో కలిసిపోయారు, వైఎస్ వారసురాలు అని చెప్పుకుంటున్నారు. ఆమె వైఎస్ వారసురాలు కాకపోతే 2013లో 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర ఎందుకు చేయించారు పార్టీ తరపున? సో అవన్నీ ఆలోచించుకొని మాట్లాడితే బాగుండేది. ఈరోజు ఆంధ్రజ్యోతిలో అయితే ఇవే మొత్తం బ్యానర్ 3 వైపులు కూడా అదే. ఇక్కడేమో అవినాష్ చిన్నపిల్లోడు, తప్పు చేయలేదని నమ్మా కాబట్టి టికెట్ ఇచ్చాను, అవినాష్ జీవితం నాశనం చేయాలని కుట్ర, ఈ కుట్రలో నా ఇద్దరు చెల్లెళ్ళు కలిశారు, వైఎస్ పేరు తుడపాలని చూసిన పార్టీలో చేరిక, వైఎస్ శత్రువు ఇంటికి పసుపు చీర పట్టుకెళ్లారు, వివేకాను చంపానన్న వ్యక్తికి మద్దతు, చిన్నాన్నను ఓడించిన వారితో చట్టపట్టాలు, వీళ్ళ రాజశేఖర రెడ్డి వారసులు, పులివెందుల సభలో షర్మిల సునీతలపై ముఖ్యమంత్రి జగన్ విమర్శలు. యాక్చువల్లీ పులివెందుల మీటింగ్లో ఏదో తను ఏం చేశాడు, తను ఏం చేయాలనుకున్నాడు, పులివెందులు ఎలా ఉంది, ఇది వరకు మాట్లాడితే సరిపోయేది. కానీ చెల్లెమ్మల్ని టార్గెట్ చేయడం ఒక రకంగా సెల్ఫ్ గోల్ ఏమోనని నేను అనుకుంటున్నా. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టి టికెట్ ఇచ్చాను, మా అందరికన్నా చిన్నపిల్లాడు అవినాష్, అటువంటి పిల్లాడి జీవితం నాశనం చేయాలని పెద్ద వాళ్ళంతా కుట్రలు చేస్తున్నారు. అవినాష్ ఏమో చిన్నపిల్లాడు, చంద్రబాబు గారు వాళ్ళేమో పెత్తందారులు, ఈయనేమో పేదోడు, అభ్యర్థులేమో సౌమ్యులు. అది మనం ఇచ్చే సర్టిఫికేట్లు. చూడు, యూనివర్సిటీలో సర్టిఫికేట్లు ఉంటాయి కదా, అలా వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా కొన్ని సర్టిఫికేట్లు ఉంటాయి. సౌమ్యుడు, ఆర్థికంగా అంతంత మాత్రమే, చిన్నపిల్లాడు, పెత్తందారులు, దుష్టతిష్టి అనే సర్టిఫికేట్లు కొన్ని ఉంటాయి అన్నమాట. అలాగే పక్కనే కౌంటర్ కూడా ఇచ్చారు. చిన్నపిల్లాడైతే స్కూలుకు పంపాలి, వివేకానంద రెడ్డి హత్యపై లైవ్ డిబేట్కు సిద్ధం, మీ ఛానల్కే వస్తా, మీరు చర్చకి సిద్ధమేనా, సీఎం జగన్కు వివేక కుమార్తె సునీత సవాల్. ఆమె ఇప్పుడే కాదు, ఒక లాస్ట్ మంత్ కూడా ఆమె చాలా స్పష్టంగా చెప్పారు, నేను డిబేట్కి సిద్ధమే, నేను మీ ఛానల్ సాక్షికే వస్తాను, మీరు రండి మాట్లాడదాం, లైవ్లో మాట్లాడదాం, లాస్ట్ మంతే చెప్పారు. ఆమె చేసిన సవాల్కి యాక్సెప్ట్ చేయకుండా బేద అరుపులు, ఏదో సింపతి కోసం, సానుభూతి కోసం అరుపులు అది చెప్పారు. అలాగే అవినాష్ను నిర్దోషి అంటున్న జగన్కు వ్యవస్థలపై నమ్మకం ఉందా, నిందితుడని సిబిఐ తేల్చిన వ్యక్తికి 3వ టికెట్టా, ఇది మీకు తగదు, అలా చెయ్యకండి, అవసరమైతే నా భర్తను ఆయన అన్నను అరెస్ట్ చేయండి, నా తండ్రి వివేకాకు మాత్రం న్యాయం చేయండి సునీత. అది అలాగే సౌభాగ్యమ్మ గారు కూడా లేఖ రాశారు. అది కూడా మొత్తానికి ఆంధ్రజ్యోతిలో మొత్తం అవే హైలైట్ చేశారు. మీ సొంత మీడియాలోనే మీ చిన్నాన్న వ్యక్తిత్వ హననమా, కుటుంబ సభ్యుడిగా కాకపోయినా ముఖ్యమంత్రిగా ఇదేనా నీ కర్తవ్యం, నీ చెల్లెలను టార్గెట్ చేస్తుంటే ఏం పట్టదా, నిందితుడిగా మళ్ళీ పోటీ అవకాశమా, జగన్కు వివేక సత్యమని సౌభాగ్యమ్మ లేఖ. ఇక సభ్యతా సంస్కారం ఉన్నాయా, నేను కట్టుకున్న చీర గురించి మగవాళ్ళ ముందు మాట్లాడతావా, జగన్పై షర్మిల ఫైర్, సొంత చెల్లి అన్న ఇంగితం ఉండొద్దా, ఇది ఇంత దిగజారుడా, పసుపు చీర కట్టుకోకూడదా, నీ పత్రిక పసుపు రంగులో లేదా, బాబు వద్ద మోకరిల్లింది నేను కాదు, నువ్వే మోదీ వద్ద మోకరిల్లావు, నీ కేసుల ఛార్జ్షీట్లో వైఎస్ పేరును చేర్చింది నీ లాయర్ కాదా, సీఎంకు పీసీసీ అధ్యక్షురాలు స్ట్రాంగ్ కౌంటర్. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చింది పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు లాయర్గా ఉన్న వ్యక్తి. సో ఆ విషయం బయట ప్రపంచానికి తెలియకుండా ఇన్నాళ్ళు కాసుకొచ్చారు. కానీ అప్పుడు సిబిఐకి లేఖ రాసి సిబిఐకి వేసిన అఫిడవిట్లో చెప్పి
జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఇవన్నీ కేసులు ఎదుర్కోవడానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండడమే. సో అప్పుడే జరిగాయని చెప్పి అతని పేరు చేర్చింది జగన్మోహన్ రెడ్డి గారు లాయర్ అని చెప్పి షర్మిల గారు నిన్న ఒక సీక్రెట్ బయట పెట్టారనమాట. సో మొత్తానికి ఆంధ్రజ్యోతిలో ఈ ఇష్యూ, వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన ఈ ఇష్యూ మొత్తం బాగా హైలైట్ చేశారు. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న తేనె చుట్టుని కదిపారు. ఇది చూడొచ్చు. తర్వాత అది పక్కన పెట్టి ఈనాడుకి వెళ్తే రాయలసీమలో వైకాపాను నేలకోల్చండి, ఓటర్లకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పిలుపు, సీమను దోచుకున్న పెద్దిరెడ్డి కుటుంబం, ఆ దోపిడీలో జగన్కు వాటా ఉందని ధ్వజం, పవన్ను ఓడించడానికి ఎంపీ మిథున్ రెడ్డి కుట్రలు, 150 మంది ఎర్రచందనం స్మగ్లర్లతో పిఠాపురం వెళ్లారన్న కిరణ్ కుమార్ రెడ్డి. రాయలసీమలో వైకాపాను నేలకోల్చాలని తెదేపా జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎంను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. ప్రజల డబ్బంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి వద్దే ఉందని వివరించారు. రాయలసీమలో రౌడీజాన్ని పెంచి పోషిస్తున్నారని, సామాన్యులు ప్రశ్నిస్తే దాడులు హత్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సో రాజంపేట, రైల్వే కోడూరులో నిన్న మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్స్ సందర్భంగా వీళ్ళు వైసీపీని ప్లస్ అక్కడ పెద్దిరెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేశారనమాట. దాన్ని ఇక్కడ ఇచ్చారు. రాజంపేట సభకు భారీగా హాజరైన తెదేపా జనసేన భాజపా కార్యకర్తలు. భాజపా కార్యకర్తలను పెట్టడం ఎందుకు, పులిహార కాకపోతే అక్కడ భాజపా కార్యకర్తలు ఎవరు ఉంటారు? ఏదో వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఈనాడులో అలా రాసినట్టున్నారు. తర్వాత యువజనులు, శ్రామికులు, రైతులను దగా చేసిన జగన్ ప్రభుత్వం. 5 ఏళ్ల దుష్టపాలనలో మద్యం, ఇసుక, భూమాఫియాలదే అగ్రస్థానం. అభివృద్ధికి అవకాశం ఉన్న రాష్ట్రాన్ని తొక్కేశారు. విశాఖ రైల్వే జోన్కు స్థలాన్ని కేటాయించలేదు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ధ్వజం. ఇప్పుడు నిజంగా బీజేపీ గనక వైసీపీని వ్యతిరేకిస్తే గత 5 సంవత్సరాల్లో, లాస్ట్ 5 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇంటర్నల్గా జరిగిన వ్యవహారాలన్నీ కేంద్ర మంత్రులకు చాలామందికి తెలుసు. నిర్మలా సీతారామన్ గారికి తెలుసు ఇక్కడ ఉన్న అప్పుల భాగోతం ఏంటో. రైల్వే శాఖ మంత్రి గారికి తెలుసు మనకి ఎందుకు రైల్వే ప్రాజెక్టులు ఆగిపోయాయో. నితిన్ గడ్కరీ గారికి తెలుసు మన హైవేస్, నేషనల్ హైవేస్ టెండర్లో అంతర్గతంగా ఏం జరిగిందో. కేంద్ర మంత్రులు చాలామందికి ఆయా విభాగాలు చూసేవాళ్ళు. అలాగే రాజ్నాథ్ సింగ్ గారికి కొన్ని వ్యవహారాలు తెలుసు. అలాగే మన పోర్టులు ఎందుకు అమ్మేశారు, అదానీ గారికి ఎందుకు అమ్మేశారు అనేది కూడా కేంద్ర మంత్రులకు తెలుసు. నిజంగా వైసీపీని వ్యతిరేకిస్తే, వైసీపీని బద్ధ శత్రువుగానే చూస్తే గత 5 సంవత్సరాల్లో విభాగాల వారీగా, డిపార్ట్మెంట్ వైజ్ ఎక్కడెక్కడ వైసీపీ ఫెయిల్ అయింది, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎందుకు రాష్ట్రం ఈ విధంగా ఉంది, వాళ్ళు చేసిన తప్పులు ఏంటి అనేది ఒక ఛార్జ్ షీట్ రిలీజ్ చేయొచ్చు. ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపణలు చేశారు కదా చాలా ఇష్యూస్, అవి కేంద్రమే అఫీషియల్గా చెప్పొచ్చు. నిజంగా ఇప్పుడు ఆయన మంత్రి హోదాలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు, అలాగే బీజేపీ నాయకుడు హోదాలోనూ మాట్లాడాడు. సో మంత్రి హోదాలో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి వ్యవహారాలన్నీ బయటకు తీసుకురావచ్చు, చెప్పాలి. చెప్తేనే నిజంగా వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టు, లేకపోతే డబుల్ గేమ్ ఉన్నట్టే లెక్క. యువజనులు, వైఎస్ఆర్ పేరులో యువజనులు, శ్రామికులు, రైతులు ఉన్నారు. ఈ 3 వర్గాలను జగన్ ప్రభుత్వం దగా చేసింది. వీరికి న్యాయం చేయకుండా మద్యం, ఇసుక, భూముల మాఫియాలకు అనుకూలంగానే సీఎం జగన్ పనిచేశారు. గత 5 ఏళ్ల జగన్ దుష్టపాలనలో అవినీతి వేళ్లూనుకుపోయింది. పేదల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించలేదు. కేంద్రం 21.32 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే వాటిలో 3.25 లక్షల ఇళ్లనే లబ్ధిదారులకు ఇచ్చారు. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా వైసీపీ ఫెయిల్యూర్స్ని చెప్తే చాలా బాగుంటుంది. అంటే అప్పుడు బీజేపీని ఎంతో కొంత నమ్ముతారు. సర్లే వీళ్ళకి ప్రజల పట్ల ప్రేమ ఉంది, రాష్ట్రం పట్ల ప్రేమ ఉంది అని నమ్ముతారు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు అప్పులు ఎడాపెడా లక్షల కోట్లు అప్పులు చేస్తున్న కేంద్రం మాత్రం ఒక రిపోర్ట్ ఇస్తుంది. 4,42,442 కోట్లు మాత్రమే అప్పులు అని చెప్పి రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. అది ఎందుకు ఇవ్వడం? సో నిజంగా వైసీపీని వ్యతిరేకిస్తే అన్ని శాఖలు కూడా చెప్తే బాగుంటుంది. తర్వాత రాష్ట్రంలో ముగిసిన నామినేషన్ల పర్వం 175 శాసనసభ నియోజకవర్గాలకు 4,210 నామినేషన్లు వచ్చాయంట. 25 లోక్సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్స్ వచ్చాయంట. ఇక ఈనాడు సేమ్ ఆంధ్రజ్యోతిలో ఎలాగైతే బ్యానర్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన ఇష్యూ వేశారో ఈనాడులో ఈ పేజీలో వేశారు. ఏ తప్పు చేయలేదట,
అవినాష్ను వెనకేసుకొచ్చిన జగన్ బలంగా నమ్మబట్టే ఆయనకు టికెట్ ఇచ్చారట. చిన్నాన్నకు రెండో భార్య, ఆమెతో సంతానం ఉందంటూ వ్యక్తిత్వ హననం. వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో ఆయనకు దేవుడికి ప్రజలకే తెలుసంటూ పులివెందుల సభలో సీఎం జగన్ మాటలు. పసుపు చీర కట్టుకుని ప్రత్యర్థులు ఇళ్లకు వెళ్ళి మోకరిల్లారంటూ షర్మిలపై వ్యాఖ్యలు. ఈనాడులో స్పష్టంగా ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి దానికి విరుద్ధంగా ఏం జరుగుతుందనేది. ఇదిగోండి, అవినాష్ ఏ తప్పు చేయలేదని బలంగా నమ్మాను కాబట్టి టికెట్ ఇచ్చాను. అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వారంతా చిన్నపిల్లవాడైన అవినాష్ను దూషిస్తూ తెరమరుగు చేయాలనుకోవడం దారుణం. సిబిఐ లాంటి ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థ వివేక హత్య కుట్ర పన్నింది, హత్యానంతరం సాక్ష్యాలు ధ్వంసం చేసింది అవినాష్ రెడ్డేనని అభియోగ పత్రంలో వెల్లడిస్తే ఆయన తప్పు చేయలేదని నమ్ముతున్నట్టు చెప్పడం ఏంటి? అంటే సిబిఐ చెప్పిన దానికంటే మీ నమ్మకమే ప్రధానమా? ఇది దర్యాప్తును ప్రభావితం చేయడం కాదా? ఒక సీఎం స్థాయిలో సిబిఐ ఒక ఎంపీ గారు, ఆయన తమ్ముడు, సీఎం గారు తమ్ముడు స్వయంగా సిబిఐ దర్యాప్తులో ఆయన పాత్ర ఉంది అని సిబిఐ తేల్చినా సరే ఒక సీఎం గారు నేరుగా వచ్చి ఆయన తప్పు చేయలేదు అని సర్టిఫై చేశాడంటే ఇది దర్యాప్తును ప్రభావితం చేయడమే కదా ఇచ్చారు. చిన్నాన్నకు రెండో భార్య ఉన్నమాట వాస్తవమా కాదా? రెండో భార్యతో ఆయనకు సంతానం ఉన్నమాట వాస్తవమా కాదా? మా చిన్నాన్న అంతటి సౌమ్యుడు ఎవరూ లేరు, 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఆయన సొంతము, అలాంటి వ్యక్తిని అన్యాయంగా చంపేశారు అంటూ అప్పట్లో మాట్లాడిన మీరే ఇప్పుడు వివేక వ్యక్తిత్వాన్ని కించపరిచేలా బహిరంగ వేదికలపై మాట్లాడుతున్నారంటేనే మీ వైఖరి ఏంటో అర్థమైపోతుంది. చాలా సింపుల్ అండి. అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో ఇన్ని క్వశ్చన్లు అవసరమే లేదు. లాజికల్గా ఆలోచించినా, లీగల్గా ఆలోచించినా, లీగల్గా మీన్స్ సిబిఐ దర్యాప్తు పరంగా ఆలోచిస్తే, లాజికల్ మీన్స్ గతంలో వైసీపీ గతంలో గుండుపోటు అనడం, ఆ తర్వాత రక్త చరిత్ర అనడం, తర్వాత సిబిఐ ఎంక్వైరీ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేయడం, మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని వెనక్కి తీసుకోవడం, వైఎస్ వివేకానంద రెడ్డి గారు మంచివాడు సౌమ్యుడని గతంలో అనడం, ఇప్పుడేమో ఆయనకు రెండో భార్య ఉంది అటువంటి విమర్శలు చేయడం, ఇవన్నీ డబుల్ గేము. అంటే ఇవన్నీ లాజికల్ ఎవిడెన్స్లు చూసినా, లీగల్ ఎవిడెన్స్లు చూసినా సరే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి తప్పులు చాలా స్పష్టంగా కనిపించేస్తున్నాయి. అది మేబీ సెల్ఫ్ గోల్ అవ్వచ్చు. అలాగే చిన్నాన్నని చంపిన వాళ్ళని కాపాడడం తగుదా జగన్ అని అదొకటి సౌభాగ్యం గారు రాసిన, ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ లెటర్ను ఈనాడులో పక్కన బ్యానర్గా వేశారనమాట. తర్వాత బ్యాండేజ్ తీయకపోతే సెప్టిక్ అవుద్ది. అయ్యో మే 13 వరకు ఉంచాలనుకున్నాము, మీరు తీయకపోతే సెప్టిక్ అవుద్దని డాక్టర్ గారు చెప్తే ఎలా? మే 13వ తేదీ వరకు బ్యాండేజ్ ఉంటేనే ఆ సింపతి వర్కౌట్ అవుద్ది. సడన్గా మధ్యలో తీసేస్తే ఎలా? అక్కడ ఏం లేదని తెలిసిపోద్ది. అలాంటివి చెప్పొద్దు, ఇంకేమైనా చెప్పండి వింటాం. పాకిస్తాన్ యువతికి భారతీయుడి గుండె, శస్త్రచికిత్స చేసి కాపాడిన చెన్నై వైద్యులు. మంచి విషయం. ఇది సంగతి. కార్టూన్ చూడండి. ఈరోజు నామినేషన్లో స్క్రూట్నీ ఉంది. సో ఈ స్క్రూట్నీ సందర్భంగా ఆయన చూసి భయపడాల్సింది ఏమీ లేదు. వడదెబ్బ కాదు, పరిశీలనలో నేతల ఆస్తులు నేరాల వివరాలను చూసి ఎన్నికల కమిషన్ అధికారులంట, రిటర్నింగ్ ఆఫీసర్లు ఇలా మూర్చపోతున్నారంట. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు నేరాల వివరాలు చూసి. సో ఇంకా సాక్షికి వెళ్దాం, మళ్ళీ లోపలికి వద్దాంలే. మంచి చేయడమే, మాట తప్పకపోవడమే మన కల్చర్. అది కల్చర్ కాదు, కళ అంటాను నేను. కల్చర్ వేరు, కళ వేరు. కల్చర్ అంటే సాంప్రదాయం, కళ అంటే అదొక ఆర్ట్. మంచి చేసినా చేయకపోయినా, మాట తప్పినా తప్పకపోయినా, నేను మాట తప్పను, నేను మంచిగా చేస్తానని చెప్పడం ఒక కళ. అంతమంది ఎదురుగా వేలాది మంది జనం ఉన్నప్పుడు ఎటువంటి మాట తడబడకుండా, ఎక్స్ప్రెషన్లో ఏమాత్రం చేంజ్ లేకుండా, అరే నేను అబద్ధం చెప్తున్నానేమో అని ఇసుమంత కూడా మైండ్లో రాకుండా అలా చెప్పడం అంటే అదొక కళ. ఖచ్చితంగా అటువంటి కళాకారులను ఎంకరేజ్ చేయండి. రాజకీయాల్లో అటువంటి కళాకారులు ఉండాలి కదా. ఇంతమంది జనం ఉన్నప్పుడు ఖచ్చితంగా అబద్ధం చెప్పడానికి ఎక్కడొక్కడ షివరింగ్ వస్తుంది, గుండె వేగం పెరుగుద్ది. అరే ఇంతమంది జనం ముందు నేను అబద్ధం చెప్తున్నానే అని. కానీ ఏమాత్రం లేకుండా చెప్పడం అంటే ఖచ్చితంగా కళే కదా. తెలుగు నేలపై నమ్మకాన్ని అనువనువున నింపింది పులివెందుల బిడ్డలే. పులివెందులు అంటే ఓ నమ్మకం, అభివృద్ధి, సక్సెస్ స్టోరీ. టీడీపీ మాఫియా దుర్మార్గాలను ఎదిరించే ధైర్యాన్ని ఇచ్చింది. వైఎస్ఆర్ లెగసీ లేకుండా చూసారా?
వివేకానంద రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలను సాక్షిలో పెద్దగా హైలైట్ చేయలేదు. ఎందుకంటే అది సెల్ఫ్ గోల్, అది తప్పని వీళ్ళకి కూడా తెలుసు. అక్కడ మాట్లాడకుండా ఉండాల్సిందనే విషయం వీళ్ళకి కూడా తెలుసు. కాకపోతే ఆయనకి స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు వేరు, ఇక్కడ రాసేవాళ్ళు వేరు కాబట్టి జాగ్రత్త రాశారు. పాప మీ బ్యాండేజ్ అంట తీయండి, ఆ సెప్టిక్ అయిపోద్ది మళ్ళీ. చెల్లెలు ఇచ్చారు సలహా, పాటించండి. తర్వాత 28 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారము. తాడిపత్రిలో ఉదయం నిర్వహించే సభతో ప్రచారానికి శ్రీకారము. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో సభలు. రేపు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల. సో రేపు మేనిఫెస్టో రిలీజ్. 2 పార్టీలు దాగుడు మూతలు ఆడుతున్నాయి మేనిఫెస్టోలు రిలీజ్ చేయకుండా. వీళ్ళు ఎక్కడ రుణమాఫీ పెడతారో మేము వెనకబడిపోతామని వాళ్ళు రుణమాఫీ పెడితే మేము వెనకబడిపోతామని వీళ్ళు. సో మొత్తానికి ఇంకా ఎక్కువ కాలం దాగుడు మూతలు ఆడడానికి కుదరదు. మేనిఫెస్టో అర్జెంటుగా 2-3 రోజుల్లో రిలీజ్ చేయాలి. రేపు వైసీపీ మేనిఫెస్టో ఉంటుంది, అక్కడికి 2 రోజుల్లో మేబీ టీడీపీ కూటమి మేనిఫెస్టో కూడా ఉంటుంది. ఇక వైసీపీలోకి కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్ రెడ్డి దంపతులు కూడా సీఎం జగన్ సమక్షంలో చేరిక. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలు చేయాలని చెప్పింది కేంద్రమే. 2019లో ముసాయిదా చట్టం చేసిన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ చట్టం చేయాలని సిఫార్సు. ఆ క్రమంలో తొలిసారి చట్టం చేసిన ఏపీ. తొలిసారి ఎందుకు చేసేయాలి? ఇప్పుడు కేంద్రం కొన్ని తప్పటడుగులు వేస్తుంది. రైతులకు వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు పెట్టాలి అని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కేంద్రమే దానివల్ల నష్టాన్ని తెలుసుకొని వెనకడుగు వేసింది, ఆప్షన్ ఇచ్చేసింది, మీ ఇష్టమర్రా అని చెప్పింది. సో చాలా రాష్ట్రాలు పెట్టలేదు. మరి ఏపీ ఎందుకు పెడతామని బలవంతంగా రైతులను ఒప్పుతుంది? ఏపీ ఎందుకు అంటే కేంద్రం తప్పు చేస్తే మనం ఎందుకు దాన్ని సమర్థించుతూ మనం వెంటనే నిర్ణయం తీసుకోవాలి? అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్టింగ్ కేంద్రం అమలు చేసింది, కేంద్రం తీసుకొచ్చింది. దానిలో తప్పులు ఉన్నప్పుడు ఆపేయచ్చుగా. ఏపీనే ముందు ఎందుకు చేయాలి? ఆ క్రమంలో తొలిసారి చట్టం చేసిన ఏపీ ఎందుకు చేయాలి? అంటే కేంద్రం తప్పు చేస్తుందని తెలిసినా సరే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తప్పు అని తెలుసు, అది తెలిసి కేంద్రం తప్పుడు చట్టం తీసుకొచ్చిందని తెలిసినప్పుడు మేము ఇది అమలు చెయ్యం, మా రాష్ట్రానికి అవసరం లేదని ఒక లేఖ రాయొచ్చుగా, శాసనసభలో ఒక బిల్లు పెట్టవచ్చుగా. సో దాని మీద వ్యతిరేకత వచ్చేసరికి కేంద్రం మీద వేసేస్తున్నారు. అదనమాట. దీనికంటే ఈ యాడ్లు చదవడం బెటర్ ఏమో. భాష్యం అన్డిస్ప్యూటెడ్ సక్సెస్. ముస్లిం రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమే పరోక్షంగా స్పష్టం చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ రిజర్వేషన్లని ఆమోదిస్తాము. ఓకే, ఇంకో పేజీకి వెళ్దాం, ఎందుకంటే మనందరి గుండె చప్పుడు సాక్షి కాబట్టి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయాలని చెప్పింది సాక్షి. కేకేఆర్ గౌతమ్ హై స్కూల్స్ గోడవల్లి. 28 నుంచి జగన్ ముగిసిన నామినేషన్ల పర్వము. అయిపోయింది, నీకు ఇచ్చిన టైం అయిపోయింది, వెళ్ళిపో. ఇక్కడ తిరుగుబాటు మొదలైంది. డ్రామా కంపెనీలను మూసేసి జగన్ ఇంటికి చంద్రబాబు. ఇష్టానుసారం పాలిస్తే జనం తిరగబడతారు. ఆయన మళ్ళీ వస్తే ఆస్తులు దోచేస్తాడు. చిత్తుగా ఓడి గులకరాయి గాయానికి ప్రజలే చికిత్స చేయాలి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ 3 సెంట్లు ఇల్లు కట్టిస్తాం. పొరపాటు వీళ్ళేమో మేనిఫెస్టోలో పెడతారేమో, ఆ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి గాయానికి శస్త్రచికిత్స చేయిస్తామని. ఏప్రిల్ నుంచే 4000 పెన్షన్ ఫస్ట్నే ఇంటికి వచ్చి ఇస్తాము. మొదటి సంతకం మెగా డిఎస్సి పైన. ఉద్యోగం వచ్చే వరకు 3000 నిరుద్యోగ భృతి. టీడీపీ అధినేత హామీలు. ఓ నాయను, పెన్షన్లు అంట 4000 అంట, 3 సెంట్లు ఇల్లు అంట, 3000 నిరుద్యోగ భృతి అంట, రైతులకేమో 20,000 అంట, అమ్మఒడి 20,000 అంట. ఎలా తీసుకొస్తాడు? ఏమనంటే సంపద సృష్టిస్తామంటే ఏమి సృష్టిస్తారు అక్కడ? రాష్ట్రంలో మార్పు తథ్యము. జగన్ను ఓడించేందుకు జనం సిద్ధం. పవన్. రాజంపేట, రైల్వే కోడూరులో ఉమ్మడి సభలు. ఒక్క ఛాన్స్తో 100 ఏళ్లకు షాక్. పాదయాత్ర మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 730, 85% అమలే చేయలేదు. నమ్మక ద్రోహానికి ట్రేడ్ మార్క్ జగన్. జనం నెత్తిన 13 లక్షల కోట్ల అప్పుల గుదిబండ. ఒక్కో కుటుంబంపై 10 లక్షల భారం. అమ్మఒడికి 13,000, నాన్న బుడ్డీతో 1,00,000 స్వాహ. మద్యం వ్యాపారంలో 1,00,000 కోట్ల దోపిడీ. ఇసుక గనుల్లో అక్రమాలతో 1,00,000 కోట్లు. ఇవన్నీ ఏంటి? 5 ఏళ్ల పాలనపై ఎన్డీఏ ఛార్జ్ షీట్ అంట. ఎన్డీఏ ఛార్జ్ షీట్ ఇచ్చిందండి. మరి దీనిలో కేంద్రం వాటా కూడా కొంత ఉంటుందిగా. వైసీపీ చేసిన ప్రతి పాపంలో కూడా కేంద్రానికి కొంత వాటా ఉంది. మేము పాపం చేసామని ఒప్పుకోవాలి అప్పుడు ఎన్డీఏ. తర్వాత మంత్రే మజాక. ఎన్నికల ముందు సిఫార్సుల బదిలీలలో
653 మంది టీచర్ల బదిలీలకు ఓకే. మొన్న ఈనాడులో రాశారు కదా, బొత్స సత్యనారాయణ గారు ఎన్నికలకు ముందు అప్పటికప్పుడు కొంతమంది టీచర్లను బదిలీ చేయించి ఒక 50 కోట్లు లాక్కున్నారు. ఒక 50 కోట్లు ఇదిగో ఈనాడులో రాశారు. ఒక 10 రోజుల కిందటే రాశారు. ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి సత్యకాలం సత్యయ్య రాజకీయం చేస్తాడు, కానీ ఇలా భారీగా దోచుకున్నాడని రాశారు. దాన్ని ఆంధ్రజ్యోతిలో ఈరోజు బ్యానర్గా వేశారు. బొత్స గారి గురించే. అలాగే జేఈలో తెలుగు విద్యార్థుల సత్తా 100% సాధించిన 56 మందిలో 22 మంది తెలుగు రాష్ట్రాల అభ్యర్థులే. 15 మంది తెలంగాణ, 7 ఏపీ. మహారాష్ట్ర అభ్యర్థులకు 1-2 ర్యాంకులు. పల్నాడు అభ్యర్థి అనూప్కు 6వ ర్యాంకు. సిక్కోలు విద్యార్థి సతీష్కు 8వ ర్యాంకు. మలి దశ ఎవరిదో, 2వ దశ పోలింగ్ అంట ఈరోజు. తర్వాత స్టీల్ ప్లాంట్ భూములు ఆస్తులపై యథాతథ స్థితిని పాటించండి. కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశము. ప్రైవేటీకరిస్తున్నా మూసివేయడం లేదు. అదనపు సొలిసిటర్ ఉన్న విచారణ. మొన్నేమో కేంద్ర మంత్రులు వెళ్ళి ఇదేమి ఆయన ఎవరో రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేటీకరించడం లేదు, ప్రభుత్వం కేంద్రమే నడుపుద్దే అని చెప్పాడు. ఇక్కడ చూస్తే హైకోర్టుకి ఇచ్చిన దానిలోనేమో ప్రైవేటీకరిస్తున్నాము, మూసివేయడం లేదని చెప్తున్నారు. అదే డబుల్ గేమ్ బీజేపీ వాళ్ళు. ఇంకా మిత్రద్రోహం, మహిళలపై జగన్ కపట ప్రేమ, కళ్యాణ మిత్రులు భీమ మిత్రులకు మొండి చేయి, అడ్డగోలు నిబంధనలు తెచ్చి ఉపాధికి ఎసరు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతమందో. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధితులు ఎంతమందో, ఎన్ని వర్గాలను హామీలు ఇచ్చి అలా చేసి ఇలా చేసి ఎన్ని వర్గాలను మోసం చేశారో. కాకపోతే ఎడ్యుకేట్ అవ్వాలి. ఇవన్నీ కూడా ఏదో ఈనాడులో రాస్తేనో, లేదంటే ఇంకే పేపర్లో రాస్తేనో, లేదంటే ఇంకెవరో చెప్తేనో తెలుసుకునేది కాదు. ఇవన్నీ కళ్ళెదురుగా జరుగుతున్నవే. తెలుసుకోవాలి, ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి, రియలైజ్ అవ్వాలి. మనం 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఏం కోల్పోయామని రియలైజ్ అవ్వాలి. ఇదిగోండి బ్యాండేజ్. ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా? ఈ నెల 13న సీఎం జగన్కు తగిలిన గాయం ఇది. యాక్చువల్లీ ఇటువంటి గాయం 4 లేదా 5 రోజులు కుట్లు పడినా, ఒక 2-3 కుట్లు పడినా సరే 4 లేదా 5 రోజుల్లో మాడిపోద్ది. కుట్లు తీసేస్తారు, బ్యాండేజ్ తీసేస్తారు. ఒక చిన్న మచ్చ ఉంటుంది, అది ఒక 2 నెలల్లో పోతుంది కదా. మచ్చ మాత్రం ఉంటుంది, 2 నెలల్లో పోద్ది. ఇది బేసిక్ కామన్ సెన్స్. 10వ తరగతి పిల్లాడికైనా తెలిసిన కామన్ సెన్స్. ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ దెబ్బలు తగులుతాయి, ఒక 4-5 రోజుల్లో పోతాయి. 13వ తేదీన తగిలిన దెబ్బ 26వ తేదీ వచ్చింది, ఇప్పటికీ కూడా బ్యాండేజ్ వేసుకునే ఉన్నారు. దిస్ ఈజ్ కాల్డ్ ఆర్ట్. సో ఇదే నేను ఎప్పుడూ ఆర్టిస్ట్ అంటాను కదా, ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయాలంటాను కదా, అదే. ఆయన ఒక ఆర్టిస్ట్ పండిస్తున్నాడు ఆయన. ఇదిగోండి 13న రాత్రి జీజేహెచ్లో చిన్న స్టిక్కరు, గాయానికి చిన్న ప్లాస్టరు, ఆ తర్వాత 15వ తేదీన కొంచెం పెద్ద ప్లాస్టరు, 21వ తేదీన ఇంకా పెద్ద ప్లాస్టరు, 25వ తేదీ పులివెందుల సభలో ఇంకా పెద్ద ప్లాస్టర్. మే 13వ తేదీ వరకు అలా ఉంచితే ఇదంతా పుచ్చిపోయి కుళ్ళిపోద్ది, సెప్టిక్ అయిపోద్ది. ఎలక్షన్ల కోసం వచ్చిన తిప్పలు. పొరపాటున ఎలక్షన్లు మే నెలాఖరునో జూన్లోనో పెడితే అప్పటి వరకు ఉంచేస్తారేమో. పోలీస్ పక్కా వైకాపా. పలు చోట్ల ఒకే పేరుతో ఉన్న అభ్యర్థుల నామినేషన్లో వైకాపా నేతల పేర్లతో ఉన్నవారిని అడ్డుకున్న పోలీసులు. గుడివాడలో ఓ దళిత యువకుడిపై ఈఆర్ఓ ఆగ్రహం. మచిలీపట్నంలో బాలశౌరుని పేర్లతో పోలిన నామినేషన్లో ఏమో పవన్ కళ్యాణ్ గారి పేరుతో కూడా ఇచ్చారుగా. పవన్ కళ్యాణ్ గారి పేరిట పవన్ కళ్యాణ్ని ఇంకో 3 వేశారు. ఆయన కొనిదెల పవన్ కళ్యాణ్, ఇంకొక ఆయన కోనేటి పవన్ కళ్యాణ్, ఇంకొక ఆయనేమో కనుమూరు పవన్ కళ్యాణ్. ప్లస్ సింబల్స్ కూడా ఈయనది గాజు గ్లాస్ అయితే కోనేటి పవన్ కళ్యాణ్ అనే ఆయనకేమో బకెట్ ఇచ్చారు. ఇంకొక ఆయనకు కూడా సేమ్ దాన్ని పోలిన సింబల్. అంటే ఓట్లు చీలిపోవాలి, వాళ్ళ ఓట్లు పడాల్సిన ఓట్లు ఒక 1000 1500 ఎన్నో పడితే ఆ కక్కుర్తి చీప్ తెలివితేటలు. ఇదిగో జగన్ డిక్షనరీ. ఇలా కొట్టినోడిని సౌమ్యుడని, బూతులు తిట్టినోడిని మృదుభాష అని, ఇలా లాగినోడిని సచ్చేళ్ళని, ఈ డబ్బులు ధనం భారీగా ఉన్న వాళ్ళని పేదరాలని, డబ్బులు మింగుతున్నవాడిని మంచివాడని జగన్ డిక్షనరీలో ఇవన్నీ రాసుకున్నాడంట. కార్టూన్ వేశారు చూడండి. కార్టూన్ కాదు, దీనికంటే ముందే ఒక 4 రోజుల కిందటే సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. ఒసామా బిన్ లాడెన్ కనుక ఒకవేళ వైసీపీ అభ్యర్థి అయితే అతన్ని పరిచయం చేస్తూ కూడా జగన్ అలాగే చెప్తాడంట. సౌమ్యుడు, ఉత్తముడు,
మంచివాడు, ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేశాడు, ఆర్థికంగా అంతంత మాత్రమే అని చెప్పి పరిచయం చేస్తాడంట. సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్రోలింగ్స్ జరుగుతున్నాయి దాని మీద. ఇంత జరుగుతున్నా ఇంకా 35% మంది 40% మంది ఆ రియాలిటీ షో నుంచి బయటకు రావట్లేదు చూసారా? అదే మన రాష్ట్ర రాజకీయం, అదే మన దరిద్రం. రైతన్నకు రంపపు కోత, వ్యవసాయానికి ఊరేసిన సీఎం జగన్. ఎవరైనా ప్రశ్నిస్తే రైతే కాదని వేధింపులు. రాయితీ పథకాలు కత్తిరేసి మద్దతు ధరలకు పాత్ర. తుఫాన్లు భారీ వర్షాలతో నష్టపోయిన అరకొర సాయమే. తీవ్ర కరువును పట్టించుకొని పాలకుడు. అనుబంధ రంగాలను అల్లాడించిన వైకాపా 5 ఏళ్ల పాలన. ఇది ఫోటో చూడండి. పాపం జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని విధాలుగా అవమానించాలో అన్ని విధాలా అవమానిస్తున్నారు ఈనాడులో. రేపు పొద్దున్న వైసీపీ వస్తే ఈనాడు వాళ్ళ పరిస్థితి ఏంటో. సరే, ఇవి 3 పత్రికల్లో ఉన్న అంశాలు. ఇంకా ఇంకొన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.